అందరికీ షలోం. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నేను నేడు నిరంతర ఏకరీతి గల తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. రోమా క్యాలెండర్ ప్రకారముగా ఇదిగో తండ్రి, ఈ దినము మొదటి సంవత్సరము మొదటి దినముగా ఉన్నది. మరి అందరూ దీనిని ఆచరిస్తూ ఉన్నారు. మరి ఈ నూతన సంవత్సరములో వారు జరుపుకున్నటువంటి ప్రతి ఒక్క కార్యమును సఫలీకృతం చేయమని, వారి జీవితములను ఫలింపచేయులాగున ఫలించడి వారిగా వారిని నిలువజేయమని, నీ సహాయమును, నీ యొక్క ఆరోగ్యమును వారికి దయచేయమని వేడుకొనుచున్నాం తండ్రి. ఈ సంవత్సరం అంతయు నీ యొక్క కాపుదల భద్రత దయచేయమని ఈ మా మనలు మా రక్షకుడి మోచకుడు యెషువా మెస్సయ్య నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 12వ అధ్యాయంలో దావీదు హెబ్రోనులో నివసిస్తుండగా, మరి అతని యుద్ధ సైన్యములో చేరిన వారు ఎవరెవరు చేరారనే విషయాన్ని విపులీకృతంగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది. యోధా గోత్రం నుంచి 6,800 మంది వీరు డాళ్ళు బల్లెములు చేత మీరు యుద్ధము చేసేటి వారిగా ఉన్నారు. షిమ్యోను తెగ నుండి 7,100 మంది యుద్ధశూరులు, లేవి గోత్రము నుండి 4,600 మంది, అహరోను వంశజులు యెహోయాదా అనుచరులు 3,700 మంది, సాదోకు బంధువులు 22, సౌలు గోత్రమైన బెన్యామీను తెగ నుండి 3,000 మంది, ఎఫ్రాయిము గోత్రము నుండి 20,800 మంది, మనష్షే అద్రగోత్రము నుండి 18,000 మంది. వీరందరూ కూడా దావీదు రాజుగా అవుటకు సహాయపడిన వారు. ఇశ్శాఖారు గోత్రము నుండి 200 మంది, సెబులూను గోత్రము నుండి 50,000 మంది, నఫ్తాలి గోత్రము నుండి 7,000 మంది, దాను గోత్రము నుండి 28,600 మంది, అషేరు తెగ నుండి 40,000 మంది, రూబేను, గాదు, మనష్షే అంటే వీరు యోర్దాను తూర్పున ఉన్న ప్రదేశం నుంచి వీరు ఉన్నారు. వీరు పలు విధమైన ఆయుధములు గలవారు. వీరు మొత్తం కలిపి 1,20,000 మంది యుద్ధశూరులు ఉన్నారు. వీరందరూ కలిసి హెబ్రోనులో ఉన్నట్లుగా కూడా మనకి ఈ అధ్యాయంలో గమనించగలం. ఉత్తరాన ఉన్నటువంటి యోర్దాను ఉత్తరాన నుండి ఇశ్శాఖారు, సెబులోను, నఫ్తాలి వీరు గాడిదలు, ఒంటెలు, కంచెల గాడిదలు, ఎడ్లు మొదలైన వాటి మీద నుండి పిండి, అత్తి పండ్లు, ద్రాక్ష పండ్లు, ఒలివ నూనె, ద్రాక్ష సారాయి, భోజన పదార్థాలు మోసుకొని వచ్చి అక్కడ మరి అందరూ ఇజ్రాయేల్ అందరితో కూడి సంతోషించి భుజించినట్లుగా ఈ అధ్యాయం మనము గమనించగలం. ఆమేన్.